బయట టాక్ ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు బిఆర్ఎస్ కి యాడ్స్ చేశారు, దానిలో మీ యాడ్ చాలా బాగా 3 million వరకు కూడా వెళ్ళింది. సో ప్యాకేజెస్ గట్టిగా వచ్చినాయి, అందుకే చాలా మంది గిఫ్ట్స్ ప్యాకేజెస్ ఎక్కువగా ఉన్నాయి, అందుకే యాడ్స్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ సో మీరు బిఆర్ఎస్ కి ఓటేసారా? మీకు కూడా ఎంతవరకు ప్యాకేజ్ వచ్చిందంట? అంటే ఫస్ట్ ప్యాకేజ్ గురించి మాట్లాడితే అయితే అంత పెద్ద ప్యాకేజ్ ఏం నేను మాట్లాడి చేయలేదు. నేను ఒక ఆర్టిస్ట్, నన్ను వాళ్ళు అడిగారు, చేశాను. కాకపోతే అక్కడ నాకు ఇంకాస్త నమ్మకం పెరిగింది. నాకు ఈ పార్టీలు బీఆర్ఎస్ఆ ఇప్పుడు కాంగ్రెసా ఇవన్నీ నాకు సంబంధం లేదు, నాకు అసలు నేను ఆలోచించను కూడా అవన్నీ. కానీ నాకు ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది నా మీద. డైరెక్టర్స్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, చూసిన వాళ్ళకి ఇండస్ట్రీలో కొంచెం పెరిగింది అనమాట కాన్ఫిడెన్స్. అది ఎలా అంటే అది యాడ్ మీరు చూసుంటే కనుక సింగిల్ టేక్లో డైలాగ్స్ అని చెప్పాలి, విత్ బాడీ లాంగ్వేజ్, విత్ డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్ అన్నీ ఒకే షాట్లో రావాలి. దానికి అసలు వేరు కట్స్ లేవు. సో నాకు తెలిసింది ఏంటంటే ఒక 60-70 మందిని ఆడిషన్ చేశారంట. ఒక 5 క్యారెక్టర్స్ కోసము 60-70 మందిని ఆడిషన్ చేస్తే అందులో నేను ఒక దాన్ని కూడా సెలెక్ట్ అయ్యా. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది, అరే మనలో కాస్త ఉంది అని. ఇంకా అది చూస్తే అందరికి అర్థమవుతుంది ఎంత క్యాపబిలిటీ. నేను ఒక ఆర్టిస్ట్గానే నాకు యూజ్ అవ్వాలి అని చూసుకుంటాను, యూజ్ అయ్యింది, యూజ్ అవుతుంది కూడా. కానీ నేను పార్టీలకు సంబంధించి అలా ఏం చేయలేదండి. బీఆర్ఎస్ కాబట్టి చెయ్యాలి అలా ఏం చేయలేదు. ఇంకా నన్ను చాలా మంది కూడా అడుగుతున్నారు, మీరు బీఆర్ఎస్ తరపున చేశారు, బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారా? ఈవెన్ మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా నాకు కాల్ చేసి, నువ్వు యాడ్ చేసావు కదా, నువ్వు అంత చెప్తున్నావు కాబట్టి మేము బీఆర్ఎస్కే ఓటేద్దాం అనుకుంటున్నాము. నేను చెప్పా, నేను నా ప్రొఫెషన్ కాబట్టి నేను చేశాను, మీకు ఎవరికి వేయాలనిపిస్తే వాళ్ళకి వేయండి, ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ప్లీజ్ దాన్ని యాడలాగే చూడండి అని. ఇంకా నేను కూడా ఏదో బీఆర్ఎస్ పార్టీ తరపున చేశాను, అలా ఏం లేదు. మీరు బీఆర్ఎస్ తరపున ఇట్లా ప్రమోషన్ చేశారు అంటే మీరు ఓట్ బీఆర్ఎస్ కి వేసారా? మరి అలా ఏం లేదండి, అసలు అలా ఏం లేదు. మా వారు దేనికి ఏమని చెప్పారో దానికి వేసాను అంతే. అంటే చాలా అదేంటి కవర్ డ్రైవ్ అనమాట. సో అంటే మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేశారు, అంటే మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓట్లు కూడా వేశారు, బట్ మీరు ఎవరు ఓట్ వేశారు అనేది మాకు చెప్పట్లేదు మీరు. అదే నేను చెప్తున్నాను కదా, నేను పార్టీ కోసం చేయలేదు, నేను ఈ పార్టీని సపోర్ట్ చేస్తూ నేను చేయలేదు. నేను ఒక ఆర్టిస్ట్గా నన్ను అడిగారు, నా వర్క్ అది నేను చేశాను అంతే. ఓటు విషయానికి వస్తే అది నా పర్సనల్ అంటే నాకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటాను. కానీ మా వారి అనాలిసిస్ ఎక్కువ కదా నా మీద, తనకి తెలుస్తుంది దేనికి వేయాలి, ఏ పార్టీ వస్తే ఎలా ఉంటుంది అని. సో నాకన్నా తనకు బాగా తెలుస్తుంది కాబట్టి తను ఏది చెప్తే దానికి వేస్తాను. నేనేమనుకుంటానంటే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్కి ఎందుకు వేసారా, నేను ఇది ఎవరికి వేసాను మీకు తెలీదు, నేను బీఆర్ఎస్కి వేసానా కాంగ్రెస్కి వేసానా అని మీరు అడుగుతున్నారు. నేను మీ వారి మాట విని ఎలా వేస్తారు అనే కదా మీరు అడుగుతున్నారు. సో అదేంటంటే నేను నమ్ముతాను, నాకు తెలిసినంత వరకు. నేను పెద్ద చదువుకోలేదు, చెప్పాను కదా 10th క్లాస్లో మ్యారేజ్ అయిందంటే నాకు పెద్ద నాలెడ్జ్ ఉండదు. మీకు అసలు నాలెడ్జ్ లేదంటే అసలు ఎవరు నమ్మరు. నాకు నాలెడ్జ్ ఉండదు, పాలిటిక్స్ అస్సలు తెలియదండి బాబు. అయితే నేను అలా ఎందుకు వేసాను అంటే, ఎవరైనా ఏం చేసేస్తారు, ఏ పార్టీ వచ్చినా మనకేమొస్తుంది, మన ఫ్యామిలీకి ఏమొస్తుంది, మన ఏరియాకి ఏమొస్తుంది, మన కాన్స్టిట్యున్సీకి ఏమొస్తుంది అది చూస్తారు. కాన్స్టిట్యున్సీ వరకు అవసరం లేదు, నా ఫ్యామిలీ వరకు అయితే నేను చూస్తాను. సో ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా వాళ్ళు ఇస్తామన్న స్కీములు ఏ ఉన్నా కూడా, ఎగ్జాంపుల్ ఒక హెల్త్కి సంబంధించి, పిల్లల స్టడీస్కి సంబంధించి, నేను శిశు సంక్షేమం ఏదో ఉంటుంది కదా లేడీస్కి సంబంధించి, దానికి సంబంధించి నేను చేశా. అందులో ఏముంది, డెలివరీస్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ, హాస్పిటల్స్ ఇలా ఉన్నాయి కదా. నా ఆలోచన ఏంటంటే, గవర్నమెంట్ నుంచి ఉన్న పార్టీల నుంచి మనకి ఏమొచ్చినా రాకపోయినా భరించాల్సింది మనమే. ఇప్పుడు మా పిల్లలకి స్కాలర్షిప్ రాలేదు అంటే మొత్తం ఫీజు పే చేయాల్సింది ఎవరు? నా హస్బెండ్. రేపు నా కూతురు పెళ్ళయింది, డెలివరీ అయింది, గవర్నమెంట్ నుంచి ఏం స్కీమ్ మాకు రాలేదు అంటే మొత్తం పే చేయాల్సింది నా హస్బెండ్. నాకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ అంటారు కదా, డబుల్ బెడ్రూమ్ రాలేదు అంటే రెంటింట్లో ఉంటానా సొంత ఇంట్లో ఉంటానా అన్న విషయం పక్కన పెడితే బేర్ చేయాల్సింది నా హస్బెండ్. ఇన్ని చేయాల్సిన నా హస్బెండ్ కి నా ఓటుని డిసైడ్ చేసే హక్కు ఎందుకు లేదు? సో ఫైన్, మీరు చెప్పిన రీజన్ బాగుంది, బట్ ఇవన్నీ డిసైడ్ చేసేది మీ హస్బెండే. ఆఫ్ ఆఫ్ ది పార్ట్ ఫైనాన్షియల్ గా ఎక్కువ సపోర్ట్ మీది కూడా ఉంది కదా ఐ థింక్. అంటే డెసిషన్ మేకర్ మీ హస్బెండ్ అయినా సరే, సో ఆఫ్ ఆఫ్ ది పార్ట్ అంటే మీరు యాజ్ మీ హస్బెండ్, ఐ మీన్ వాట్ ఎవర్ ఐటీ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా జాబ్ బిజినెస్ ఏది చేసినా సరే, సో మీరు కూడా ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ లో ఉన్నారు. అండ్ సో మీరు కూడా ఐ థింక్ మీ హస్బెండ్ కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. సో ఇన్ని మూవీస్ అందరి నుంచి
కూడా వచ్చే క్వశ్చన్ దానికి ఇక్కడ చెప్తాను. కానీ ఇప్పుడు నేను ఇండస్ట్రీకి రాకముందు నేను ఇంట్లోనే ఉండేదాన్ని, హౌస్ వైఫ్. సో అప్పుడు తనే చూసుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు అన్నట్టు నేను ఎక్కువ ఎర్న్ చేస్తుండొచ్చు, ఇప్పుడు తనే లీడ్ చేస్తారు ఫ్యామిలీ. ఇన్ కేస్ ఇంకో 5 years 10 years తర్వాత నేను మళ్ళీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇంట్లోనే కూర్చోవాలి. నాకు ఓపిక లేకపోవచ్చు, నా ఫేమ్ ఇది అవ్వచ్చు, ఎనీ రీజన్ నేను ఇంట్లో కూర్చోవాలి. అప్పుడు నా హస్బెండే చూడాలి. సో ఈ 5-6 ఏళ్ళలో 10 ఏళ్ళ టైం పీరియడ్ తీసుకొని నేను లీడ్ చేస్తాను లేదా నేను ఎర్న్ చేస్తున్నాను అని మాట్లాడితే అది కరెక్ట్ కాదు, నాకు నచ్చదు. ఫస్ట్ నాకు ఎవరైనా తెలివిగా అది ఆడ మగ అంటే మగవాళ్ళే లీడ్ చేయాలి ఫ్యామిలీ అలా కాదు. ఎవరికి తెలివి ఉంది, ఎవరు ఆలోచించగలరు, ఎవరు బాగా ఆలోచించగలరు ఒక ఫ్యామిలీని లీడ్ చేయడానికి అంటే వాళ్ళే లీడ్ చేయాలి. అండ్ అంత వెయిట్ నా మీద పెట్టుకునే అంత ఓపిక నాకు లేదు. నేను మార్నింగ్ లేసానా, నా పిల్లలకి ఏం కావాలో చేసానా, నా ఇంట్లో పనులు చేసుకున్నానా, షూటింగ్కి వెళ్ళానా, అక్కడ వర్క్ చేసుకున్నానా, మళ్ళీ ఇంటికి వచ్చానా, ఇంట్లో ఏం కావాలో చూసుకున్నానా, అంతే. వర్క్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇంకా ఎర్నింగ్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కువ ఎర్నింగ్ నేను చెప్పినా కాదు అంటారు మీరు, ఎక్కువ ఎర్నింగ్ లేదు అంటే కాదు అని అంటారు. ఈ క్వశ్చన్ నాకు మీరు కాదు మా రిలేటివ్స్ లో ఫంక్షన్స్ కి అటెండ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు నవ్వుతూ కూడా ఇదే క్వశ్చన్ రేజ్ చేస్తారు. అంటే బాగా సంపాదిస్తున్నావు కదా తమ్ముడు వరుసకి, మా తమ్ముడి కన్నా ఎక్కువ సంపాదిస్తున్నావు, మా బాబాయ్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నావు. ఇది నాకు నచ్చదు అసలు. ఎవరికన్నా ఎవరు ఎక్కువ సంపాదించినా ఒక ఫ్యామిలీని లీడ్ చేయడానికే, రైట్? ఒక్కొక్కసారి వాళ్ళు సంపాదిస్తారు, ఒక్కొక్కసారి వీళ్ళు సంపాదిస్తారు. ఇప్పుడు నేను సంపాదించేది నా పిల్లలకి లగ్జరీ ఇవ్వగలదేమో, కానీ నా భర్త సంపాదించింది ఏదైతే ఉందో వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్స్ ఇచ్చింది. వాళ్ళకి చదువు అవసరం టైంలో చదివించారు, వాళ్ళకి బట్టలు, తినడం, ఏదైనా మెయింటెనెన్స్, నాకు అవసరమైన అన్ని తనే ఇచ్చారు. ఇప్పుడు నేను ఒకవేళ లగ్జరీ ఇవ్వగలిగితే, లగ్జరీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్యామిలీ లీడ్ అవుతుంది. మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతున్నాయో అవి లేకపోతే లీడ్ అవ్వదు. అవి లేకపోతే పిల్లల లైఫ్ ఉండదు, ఒక ఫ్యామిలీ గ్రోత్ ఉండదు, ఏది ఉండదు. సో ఆయనకి మించి నేను ఏది కాదు. అందుకే మీరు అడిగారుగా కవిత శ్రీరంగం అంటే, రాగానే అడిగారుగా శ్రీరంగం అంటే ఇనిషియల్. శ్రీరంగం మా హస్బెండ్ పేరు, స్క్రీన్ నేమ్ నాది. అది ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక నేను స్క్రీన్ మీద నా పేరు పడుతుంది అంటే దానికి ఓన్లీ సపోర్ట్ మా వారు అనమాట. సో అందుకే నేనేం చేయలేను తనకి. నాకు ఇంత సపోర్ట్ చేసి నన్ను నేను స్క్రీన్ మీద చూసుకొని నాకు ఇంకా ఈ కళ లేదేమో, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా నేను చెయ్యలేనేమో అనుకున్న నన్ను తీసుకొచ్చి నాకు సపోర్ట్ ఇచ్చి చేపించారు. స్క్రీన్ మీద నేను కనిపిస్తున్నాను అంటే ఖచ్చితంగా 100% మా ఆయన, పిల్లలు.